కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలు మరోమారు భిన్న ప్రతిపాదనలు పెట్టాయి. తమకు 71% నీరు ఇవ్వాలని తెలంగాణ, తమకే 70% నీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంటోంది. ఎల్నిలో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఏడాది ఆగస్టు వరకు 50 టీఎంసీలు ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. అటు అక్టోబర్ నెలాఖరు వరకు 47 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ అంటోంది. రెండు రాష్ట్రాలు తమ వాదనలతో కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖలు రాశాయి. 17వ తేదీన జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరోమారు భిన్నమైన వాదనలతో ముందుకొచ్చాయి. ఈ నెల 17వ తేదీన జరగనున్న కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీకి ప్రతిపాదనలు పంపాయి. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకునే విషయంలో రెండు రాష్ట్రాలు కేఆర్ఎంబీ ముందు వేర్వేరు వాదనలు పెట్టాయి. కృష్ణా జలాల పంపిణీలో బేసిన్ ప్రాతిపదికన తెలంగాణకు 71%, ఏపీకి 29% వాటా ఇవ్వాలని తెలంగాణ తన లేఖలో కోరింది. జనాభా, సాగుభూమి, కరువు ప్రభావిత ప్రాంతాలు, డ్రైనేజీ ఏరియా తదితర అంశాల ఆధారంగా ఈ నిష్పత్తి సూచించినట్లు లేఖలో పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో 146.54 టీఎంసీల నీరు ఉందని లెక్కలు చెబుతున్నాయని, 71:29 నిష్పత్తి ప్రకారం ఉమ్మడి జలాశయాల్లో తెలంగాణకు 173.77 టీఎంసీల బ్యాలెన్స్ వాటా ఉంటుందని పేర్కొంది. ఎల్నిలో పరిస్థితులు మరింత బలపడే అవకాశం ఉందని, 2027లోనూ కొనసాగవచ్చని, వర్షాపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని లేఖలో ప్రస్తావించింది. కృష్ణా బేసిన్లో తెలంగాణకు ప్రత్యామ్నాయంగా నీటిని నిల్వ చేసుకునే సదుపాయం లేనందున తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి జలాశయాల్లో నీటిని కాపాడాల్సిన అవసరం ఉందని కేఆర్ఎంబీని కోరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 70-30 నిష్పత్తిలో నీటి పంపకాలు చేయాలని కేఆర్ఎంబీని కోరింది. ఉమ్మడి జలాశయాల్లో ఎండీఎంఎల్ కంటే ఎగువన 146.55 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు కృష్ణా జలాలను తెలంగాణ 20 టీఎంసీలు, ఏపీ 13 టీఎంసీలకు పైగా వాడుకున్నట్లు లేఖలో తెలిపింది. ఇప్పటికే వినియోగించిన నీటిని పరిగణలోకి తీసుకుని 70-30 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్కు 115.70 టీఎంసీలు, తెలంగాణకు 30.85 టీఎంసీల వాటా వస్తుందని పేర్కొంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల నుంచి అక్టోబర్ 31 వరకు తాగునీటి అవసరాలకు 47 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేఆర్ఎంబీని కోరింది. ఎల్నిలో ప్రభావంతో కృష్ణా బేసిన్లో వర్షపాతం లోటు ఉందని, మిగిలిన కాలంలోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని లేఖలో ఏపీ పేర్కొంది. అత్యవసర పరిస్థితిగా పరిగణించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రెండు రాష్ట్రాలు ఎల్నిలో ప్రభావాన్ని ప్రస్తావిస్తూనే తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి జలాశయాల నుంచి నీటిని విడుదల చేయాలని కోరాయి. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలపై 17వ తేదీన జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.